నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు మనం చూపించాను కదా ఒక టైప్ ఆఫ్ క్లిప్. అలా కాకుండా ఇప్పుడు మామూలు మనం రోజు కొనుక్కుంటాం కదండి, అలాంటి క్లిప్స్, అలాంటి వాటిని ఇది కూడా ఇలా మనం గోల్డ్ పోస్లిన్తో ఇట్లాగా మనం అన్ని ఫ్లవర్స్ లీవ్స్ అవి పెట్టి అలంకరణ చేసుకుని మనం హెయిర్కి పెట్టుకోవచ్చు. ఈ క్లిప్స్ ఏ విధంగా చేయాలో ఈ ఫ్లవర్స్ అవి చూపిస్తాను. ఇట్లా క్లిప్స్ మనకి దొరుకుతాయి. ఇవి దానికి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చేశాను ఇక్కడ. ఇప్పుడు దీనికి మనం ఈ ఫ్లవర్స్ లీవ్స్ చేసి పెట్టుకున్న ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనం అయితే ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఏ విధంగా చేయాలి అనేది మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను. మోడల్ లీవ్స్ అన్ని కూడా మామూలు ఈ మోల్డ్ ఉంది కదా, ఈ జస్ట్ ఈ మోల్డ్లో పెట్టి మనం తీసేసినట్లయితే ఇట్లా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనం కలర్స్ అవి వేసుకున్నట్టయితే ఈ విధంగా వస్తాయి మనకి. అయితే ఈ ఫ్లవర్స్ ఎట్లా చేస్తారు అంటే చూపిస్తాను. చూడండి, ఇట్లా చేసుకోవాలి. ముందు చేసుకున్నాక ఇట్లా మధ్యకి కట్ చేయాలి. ఇట్లా రెండు అయిన తర్వాత మళ్ళీ దీన్ని రెండు పెటల్స్, ఇదొక రెండు పెటల్స్ ఇట్లా వచ్చిన తర్వాత 4 పెటల్స్ వచ్చాయి కదా మనకి. సారీ, ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం వ్యాజిలిన్ రాసుకున్నట్టయితే బాగా వస్తాయి. కంగారు పడవసరం లేదు, మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది మనకి వ్యాజిలిన్ పెట్టుకుంటే. ఓకేనా? కరెక్ట్. ఇట్లా ఫ్లవర్ వచ్చిన తర్వాత కొంచెం ఎల్లో తీసుకొని సెంటర్లో వేసుకుని అట్లా చేసినట్టయితే ఫ్లవర్ రెడీ అవుతుంది. తర్వాత దానికి మనం చూపించాం కదా ఈ కలర్స్ మన దగ్గర ఉన్నట్టు పేస్టల్ కలర్లో కొంచెం లోపల చిన్న టచ్ ఇచ్చినట్లయితే దానికి ఇలా వస్తాయి. కొంచెం ఇంత ఫ్లవర్ చేసుకున్నట్టయితే మనకి కొంచెం స్ట్రింక్ అవుతుంది అని చెప్పాను కదా, ఇది పోర్సిలిన్, అందుకని కొంచెం ఫ్లవర్ చిన్నది అవుతుంది. ఇంత చేసాం కదా మనం, ఆరిన తర్వాత ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇలాగా కలర్స్ వేసుకున్నట్టయితే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని మళ్ళీ సేమ్ ఇందాక చూపించిన కదా మీకు, ఇది అట్లాగే దీంతో మనం ఇది వేసుకుని ఇట్లాగా ఇట్లా అరేంజ్ చేసుకున్నాక అప్పుడు మనం ఫ్లవర్స్ మిగతా గ్యాప్స్లో ఫ్లవర్స్ పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది. కావాలనుకుంటే ఇప్పుడు మనం ఇలా బడ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది మనకి. అన్నీ ఒక్కసారి నేను పెడుతున్నాను కదా, అందుకని మీకు సరిగా రావటం లేదు. ఆరిపోయిన తర్వాత మనం ఇట్లాగా అన్నీ ఒకటి ఆరిన తర్వాత ఒకటి అట్లా పెట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి.
ఇట్లాగా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టుకున్నట్టయితే ఇట్లాగా ఈ క్లిప్లు రెడీ అవుతాయి ఫ్లవర్స్తో. నెక్స్ట్ ఫుల్గా ఆరిపోయిన తర్వాత మనకి కావాల్సిన కలర్స్ అన్నీ కూడా మనకి శారీస్కి మ్యాచింగ్ అది కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా చేసుకొని మనం హెయిర్కి పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఓకే, నా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.